ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్లీ అందరికీ హ్యాపీ దసరా. సో మ్యాటర్లోకి వెళ్తే కాంతార సినిమా ఇప్పుడే చూసి వస్తున్నాను. సినిమా ఎందుకు చూడాలి అనే దాని గురించి ఫస్ట్ చెప్తా. ఎక్కడ లాస్ ఉంది అవన్నీ తర్వాత చూసుకుందాం. సినిమా ఖచ్చితంగా స్టోరీ వైజ్ ఎక్కడ వదలకుండా సినిమా నీట్గా తీశారు. ఖచ్చితంగా మీరు వెళ్ళాక థియేటర్లో ఆ పర్ఫార్మెన్స్కి మీకు తెలియకుండానే మీకు ఒక గూస్ బంప్స్, ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది. అసలు ఇలా రాశాడు అనే ఒక ఎగ్జైట్మెంట్ అనేది సినిమాలో కనబడుతుంది మీకు. ఫస్ట్ హాఫ్ బాగా స్టోరీ లైన్ మీదే ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా క్లైమాక్స్ గురించి అయితే విజృంభణ చేసాడు అనుకుంటా నేను. అంతే రిషబ్ శెట్టి వరకు తన్ని కాంతార ఫస్ట్ పార్ట్ 1లో కొంచెమే చూపించాడు తన యాక్టింగ్ స్కిల్ అనేది. సెకండ్ పార్ట్కి వచ్చే తల్లికి అసలు మామూలుగా చేయలేదు. అసలు యాక్టింగ్ అసలు ఏంట్రా అలా చేశారు. హీరోయిన్ కూడా పర్ఫార్మెన్స్ మామూలుగా లేదురా నాయన. మొన్న ఆయన చెప్పే స్టేజ్లో 80% ఇస్తే చాలు ఇంకా సినిమా మామూలుగా ఉండదని. 80% కాదు, ఎన్టీఆర్తో ఈక్వల్ మ్యాచ్ చేసే పర్ఫార్మెన్స్ ఇచ్చేలాగా ఉందన్నమాట తను. సినిమా వరకు చాలా బాగుంది. ఈ మధ్యలో ఒక గొడవ జరుగుతుంది కదా, మన హీరో తెలుగులో మాట్లాడలేదని జరుగుతుంది. కాబట్టి మన వాళ్ళు ఇక్కడ నేనేమనుకుంటున్నా అంటే మన టీఎఫ్ఐ యువత ఆన్లైన్లో గొడవ పడుతున్నారు, ఆఫ్లైన్లో ఏమో టికెట్లు ఫుల్ అయిపోతున్నాయి. అక్కడ టీఎఫ్ఐ అంటేనే మంచోళ్ళు. సినిమాలో ఉంటుంది కదా డార్లింగ్ సినిమాలో ప్రభాస్ అతని పేరు నాకు గుర్తురావట్లేదు, కాజల్కి చెప్తాడు కదా ఆయన మనల్ని ఏం చేయడురా అన్నట్టు. అలాగే రిషబ్ శెట్టి ఆ డైలాగ్ వేస్తారేమో మన టీఎఫ్ఐ ఆడియన్స్ చూసి. టీఎఫ్ఐ వాళ్ళు మంచి వాళ్ళు బాసు. వాళ్ళు సినిమా బాగుందంటే విజువల్గా చూసేస్తారు. నా దృష్టిలో సినిమా ఎందుకు చూడాలంటే ఫస్ట్ నువ్వు వెళ్ళి థియేటర్లో కూర్చున్న తర్వాత నుంచి ఆ విజువల్స్తో నీకు స్టోరీలో కూర్చోబెట్టేశాడు ఫస్ట్ థింగ్ రిషబ్ శెట్టి. సినిమా ఇంకా కంటిన్యూస్ ఫ్లాలెస్గా వెళ్తూ ఉంటుంది. అలా స్లోగా వెళ్తా ఒక్కసారిగా హై ఎలిమెంట్ వచ్చేసి ఒక్కసారిగా మళ్ళీ కొంచెం డల్ అయిపోయింది అనగానే తెలియకుండానే నువ్వు స్టోరీలోనే ఉంటున్నావు. నీకు వేరేదేం చూడాలనిపించదు. నీకు తెలియకుండా నువ్వు రిషబ్ శెట్టిలాగా అరిచేస్తావు. ఆ విజువలైజ్డ్ వర్క్ మాత్రం టెక్నికల్గా సినిమా తీసేసాడు. అక్కడక్కడ కొంచెం డ్రాప్ ఉన్నాయి, అవన్నీ ఓకే పర్లేదు సినిమాకి. నువ్వు సినిమాకి వెళ్ళాక నువ్వు ఇది బాగాలేదురా అంట బయటికి రా, సినిమా మంచి సినిమా చూసి వచ్చావురా స్టోరీ వైజ్ అని చూసి వస్తాం. మనకు సెప్టెంబర్లో మీరందరూ తెలిసిందే కదా ఓజీ హడావిడి అంతా ఎలా ఉందో. ఓజీకి వెళ్ళినప్పుడు ఎలా ఎగ్జైట్మెంట్తో ఎంజాయ్మెంట్ చేసి వచ్చారో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అలా థియేటర్లో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఎంజాయ్ చేసి వచ్చే మూవీ ఇది. సినిమా వైజ్ సూపర్ ఉంది. ఖచ్చితంగా దీని గురించి అందరూ తెలుసుకోవాల్సిన స్టోరీ కాబట్టి బెటర్ మీరు వెళ్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అసలు కాంతార ఏంటి, దాంట్లో ఎందుకు ఎంత జరుగుతుంది, ఆ విగ్రహాలు ఏంటి, ఇవన్నీ ఒక స్టోరీ వైజ్ చాలా బాగా చెప్పడానికి ట్రై చేస్తున్నారు, చూపిస్తున్నారు. సినిమా వరకు వేరే లెవెల్. రిషబ్ శెట్టి తోప్ యాక్టింగ్. నా వరకు అయితే మీరు సినిమాకి వెళ్తే డిసప్పాయింట్మెంట్ అవ్వరు. అదే నా రివ్యూ ఇక్కడ. సబ్స్క్రైబ్ టు పర్లేదు బాబాయ్. మరి మీరు మంచి రివ్యూలు ఇస్తాను. ప్రతి సినిమాకి వెళ్తాను. నెక్స్ట్ ఇడ్లీ కడాయికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను, అది కూడా వెళ్ళి చూస్తాను. నేను పెట్టిన బడ్జెట్ 50 రూపాయలు బాసు. దానికి సినిమా వరకు వేరే లెవెల్లో. నా 50 రూపాయలకి నేను సాటిస్ఫై వచ్చాను. మీరు ఏ విధంగా అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. ఇక్కడ నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను. అందుకంటే ముందర మీరు ఖచ్చితంగా మీకు అక్కడ కనపడే రెడ్ బటన్ని కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నీ పర్లేదు బాబాయ్.